స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా మన రేపల్లి మండలంలో మొత్తం 61 మంది బిఎల్ఓలు వాళ్ళు ఎన్యుమరేషన్ ఫార్మ్స్ తీసుకొని హౌస్ టు హౌస్ కూడా హౌస్ టు హౌస్ విజిట్ చేసి వాళ్ళు ఫార్మ్స్ అందరికి కూడా ఎవరైతే ఓటర్ లిస్ట్‌లో నమోదయ్యారో వాళ్ళందరికీ కూడా ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు మన మండలంలో 76.42% దాదాపు పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఎన్యుమరేషన్ ఫార్మ్స్ కూడా ఇంకా తీసుకుని ఉండలేదు. కొంతమంది అందుబాటులోకి తీసుకుని ఉండలేదు. సో వాళ్ళందరూ కూడా బిఎల్ఓలకి సహకరించి వాళ్ళందరూ కూడా ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇచ్చినట్టయితే అవన్నీ కూడా మనకి డ్రాఫ్ట్ అప్లికేషన్ లిస్ట్లో వాళ్ళకి వస్తాయి. అలాగే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇచ్చేటప్పుడు మనకు ఫోటో ఒకటి, పాస్పోర్ట్ ఫోటో, కలర్ ఫోటో ఒకటి నీట్గా ఉండి ఆ ఫోటో కూడా బిఎల్ఓకి ఇవ్వాలి. బిఎల్ఓ మీకు 2 ఫార్మ్స్ ఇచ్చినప్పుడు ఒక ఫామ్ మీద మీకు సంతకం తీసుకొని మీకు ఇస్తారు. ఇంకో ఫామ్ బిఎల్ఓకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ అది బిఎల్ఓకి ఇచ్చే బాధ్యత కూడా ఎవరైతే మన ఎలక్టర్ ఉంటారో వాళ్ళ బాధ్యత అది. మీరందరూ కూడా ఎన్యుమరేషన్ ఫార్మ్స్ జాగ్రత్తగా పెట్టుకొని బిఎల్ఓకి మళ్ళీ మీరు అందజేయాలి. అప్పుడు మాత్రమే ఈ కలర్ ఫోటో అలాగే ఈ ఫిల్ చేసిన ఎన్యుమరేషన్ ఫామ్ ఏదైతే సంతకంతో ఉంటుందో అది బిఎల్ఓ తర్వాత వాళ్ళు డిస్టిలేషన్ చేస్తారు. అంటే ఏంటంటే బిఎల్ఓ యాప్లో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేస్తారు. ఈ ఎంటర్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఫామ్స్ వస్తాయో అవన్నీ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. రాని ఫామ్స్ ఎక్కడైతే వాళ్ళు పర్మనెంట్ మైగ్రేషన్స్ అలాగే డెత్ లో ఉంటాయో ఈ పర్మనెంట్ మైగ్రేషన్ చోట బిఎల్ఓ అనేవాడు 3 సార్లు వాళ్ళు వీటికి వస్తారు. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, వస్తే ఒకసారి డేట్ నమోదు చేసుకుంటారు, అలాగే సాక్షాంశం తీసుకుంటారు. రెండోసారి మళ్ళీ వస్తారు, అలాగే 3సారి వస్తారు. ఈ 3 సార్లు కూడా లేనప్పుడు మాత్రమే వాళ్ళు ఈ పర్మనెంట్ మైగ్రేషన్ అని చెప్పేసి వాళ్ళు బిఎల్ఓ యాప్ లో చేస్తారు. సో దయచేసి మన రేపల్లో కింద ఉన్న ఓటర్లు ఎవరైనా కూడా వాళ్ళ బయట ఉన్నా కూడా ఈ బిఎల్ఓలకు సహకరించి మీ యొక్క ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసుకుని ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో మీ యొక్క పేరు ఉండేట్టుగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మేరకు ఈ రోజు రేపు ధర్నా కార్యక్రమం గేటు వద్ద నిర్వహించున్నాము. కార్మికులందరూ తమ వంతుగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ జేఏసీ పిలుపుకు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈరోజు ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఏపీపీటీడీ రాష్ట్ర జేఏసీ తీసుకున్న నిర్ణయం మేరకు మన పేదలు చెప్పినట్టు 4 జోన్లలో కూడా అందరినీ స్టెబిలైజేషన్ చేసేసి రాష్ట్ర కమిటీ అన్ని డిపోల నుంచి పిలిపించి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు మనం మన రేపల్ డిపోలో ఒక జేఏసీగా ఏర్పడి ఇవాళ రేపు నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉంటే డ్యూటీలో ఉండండి, లేదంటే వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా అందరికీ ముఖ్యంగా మనం చేస్తున్నాము. అదేవిధంగా దీని ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బస్సెస్ అంటే దాదాపుగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం ప్రజల రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి, వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్. ఇది అన్ని రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే మన రాష్ట్రంలో తెలంగాణలో గడువు ముందుకేసేసి ఈ బస్సెస్ ప్రవేశపెట్టడానికి అన్ని రంగం సిద్ధమైంది. కాబట్టి ప్రభుత్వం చేసినటువంటి ఈ బస్సెస్ సౌకర్యం ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఇది మనం స్వాగతించాల్సిన విషయమే. అయితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. అదేదో ఆర్టీసీ ద్వారానే ఈ విషయాన్ని ఈ బస్సెస్ ఇవ్వాలని, ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించాలని, రాబోయే కూడా ఆర్టీసీ కార్మికులే ఈ బస్సెస్ దొరకాలని, ఆర్టీసీఏ ఈ బస్సెస్ ని కొనుగోలు చేయాలని మన రాష్ట్ర జేఏసీ డిమాండ్. అందులో భాగంగానే మనం కూడా మన రేపల్ డిపో తరఫున ఆ డిమాండ్స్ అన్ని మనం కూడా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మరి మన డిపోలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం మనకి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి. మరి డిఎల్ కానీ 11 పిఎఫ్స్ కానీ బకాయిలు ఇవ్వలేదు ఇంతవరకు. మరి 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. ఆ 4 డిఎల్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఆల్రెడీ పోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఒక అధ్యక్షుడిగా నియమించింది. ఆయన రిజైన్ చేయడం వల్ల ప్రత్యేకంగా కమిటీ చేయాల్సినంత అవసరం కూడా లేదు. చైర్మన్ ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి దాన్ని ఎంబటే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి